నమస్తే మీరు చూస్తున్నారు టీవీ9 USA నేను పూర్ణిమ వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్ జూలై 4వ తేదీ అమెరికా వ్యాప్తంగా జరగనున్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లకు ముప్పు పొంచి ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి FBI మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ బుధవారం ఉదయం వేడుకల గురించి హెచ్చరిక జారీ చేసింది నేరస్తులు పెద్ద ఎజెండాతో ఉన్నారని సమాచారం ఉన్నట్లు తెలిపారు పోలీసులకు అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు జారీ చేశారు చట్టవిరుద్ధమైన వలసదారులకు మద్దతిచ్చే క్రమంలో సేవల పేరుతో బైడెన్ ప్రభుత్వం మిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించిన కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ జ్యుడిషియరీ కమిటీ మరియు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది డబ్బు వృధా చేయడం ప్రజల భద్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించారని ఆ రిపోర్టులో నివేదించారు న్యూజెర్సీలోని టామ్స్ రివర్లో సౌత్ బౌండ్ లేన్లలో పేవ్మెంట్ హీవ్ సంభవించడం వల్ల ద మోన్మౌత్ కౌంటీలలో సౌత్ సైడ్ 15 మైళ్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు తేమ మరియు తీవ్రమైన ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు ఇలాంటివి జరుగుతాయన్నారు అయితే చాలా ఆలస్యంగా మంగళవారం ట్రాఫిక్ క్లియర్ చేశారు టెక్సాస్లో యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఒకే బస్తాలో $5.1 మిలియన్ విలువైన మెత్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా పెద్ద డ్రగ్ డీల్ను ఛేదించినట్లు ప్రకటించారు జూన్ 30వ తేదీన కూరగాయల వ్యాన్లో ఈ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు మాదక ద్రవ్యాల విలువ సుమారు $5,163,496 ఉంటుందని అంచనా వేశారు హీట్ వేవ్ లో కొత్త దొంగతనాలు జరుగుతున్నాయి కొంతమంది దొంగలు యునైటెడ్ స్టేట్స్ లో ఇళ్ల బయటున్న ఏసీ యూనిట్స్ ను దొంగిలించి ఆన్లైన్ లో విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు దొంగలు ఇళ్లకొచ్చి వారి ఎయిర్ కండిషనర్ యూనిట్లను డిస్కనెక్ట్ చేస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వెనిజులా నుండి వలస వచ్చిన వ్యక్తులు షికాగో స్ట్రాఫాన్జర్ పై దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది పోలీసులు నలుగురిని అనుమానితులుగా గుర్తించారు కదులుతున్న రైలు నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఓ మహిళ తన 2 కాళ్లను కోల్పోయిందని టెక్సాస్ పోలీసులు తెలిపారు రాత్రి 8:30 సమయంలో అధికారులు స్పందించి చికిత్స నిమిత్తం తరలించామని తెలిపారు అధ్యక్షుడు బైడెన్ బుధవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ నేను ఈ రేసులో చివరి వరకు ఉండి గెలుస్తానని డెమోక్రాట్లు ఏకమై 2020లో డొనాల్డ్ ట్రంప్ ను ఓడించినట్లే 2024లో మళ్లీ ఆయన్ను ఓడించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు బుధవారం మధ్యాహ్నం వెస్ట్ వ్యాలీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో 30 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు కాల్చి చంపినట్లు లాస్ వేగస్ పోలీసులు తెలిపారు ఒక వ్యక్తి సాయంత్రం 4:21 911 కి కాల్ చేశాడని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో గొడవ జరిగి అతను తన స్నేహితురాల్ని కాల్చి చంపానని చెప్పాడన్నారు ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఏర్పాటు చేసిన నకిలీ మిషిగన్ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు యుఎస్ ప్రభుత్వంపై దావా వేసే హక్కును కలిగుంటారని ఫెడరల్ అపిలేట్ కోర్టు తీర్పు చెప్పింది ఏజెంట్లచే సృష్టించబడిన ఫార్మింగ్టన్ హిల్స్ లోని ఫేక్ యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ లో ట్యూషన్ ఫీజు చెల్లించిన వందలాది మంది విద్యార్థులు క్లెయిమ్ చేసుకోవచ్చని చట్టపరమైన అధికారం స్టూడెంట్స్ కి ఉందని తెలిపింది మిలిటరీ డ్రిల్స్ లో భాగంగా చైనా తాజాగా అమెరికా యుద్ధ విమానాలను ఎడారి మధ్యలో ధ్వంసం చేస్తున్నట్లు కనుగొన్నారు చైనాలోని మారుమూల ఎడారి ప్రాంతంలో అమెరికన్ F-35 మరియు F-22 ఫైటర్ జెట్ల మాక్ అప్లను ధ్వంసం చేసినట్లు శాటిలైట్ పిక్చర్ ద్వారా కనుగొన్నారు న్యూయార్క్ సిటీ పోలీసులు చట్టవిరుద్ధమైన గంజాయి దుకాణాలపై రైడ్స్ చేసి డ్రగ్స్ అణిచివేతకు యాక్షన్ తీసుకుంటున్నారు సిటీ షెరీఫ్ కార్యాలయం మంగళవారం 50 పౌండ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు మంగళవారం కాలిఫోర్నియా ఫ్యాషన్ మాల్ వెలుపల తుపాకీతో బెదిరించి మహిళను దోచుకోవడానికి ప్రయత్నించారు బార్న్స్ అండ్ నోబెల్ స్టోర్ సమీపంలో మధ్యాహ్నం 3:30 ఆమె భర్తతో కలిసి వెళ్తున్నప్పుడు ఇద్దరు అనుమానితులు వారిని దోచుకోవడానికి ప్రయత్నించారని న్యూపోర్ట్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది న్యూయార్క్ క్వీన్స్ సబ్వే స్టేషన్లో 55 ఏళ్ల వ్యక్తి తలపై కొట్టి దోచుకోవడానికి ప్రయత్నించిన నేరస్తుడి నిఘా ఫుటేజ్ ని పోలీసులు బుధవారం విడుదల చేశారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బాధితుడి తలపై చాలాసార్లు కొట్టి అతని డబ్బుని అపహరించాడన్నారు